వయసు 76 కానీ కార్యక్రమాలు 26. ఇది చూస్తూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కనీసం ఇక్కడ అంటే చాలామంది ఏం చేస్తారంటే పుట్టినరోజు సందర్భంగా చాలా వేడుకలు వాటిల్లో హాజరవుతుంటారు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి ఈరోజు ప్రచారాన్ని కూడా వెళ్ళారు. వాస్తవానికి 4.0 సీఎంగా ఎలా చూడాలి, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు వయసు 76 అని భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకి విరాళంగా ఇచ్చినప్పుడు తెలిసింది. కానీ మామూలుగా అయితే ఆయన్ని చూస్తే మరి అట్లా అనిపించదు. ఆయన బర్త్డే సందర్భంగా మొత్తం మీ తరఫున నా తరఫున లియో ప్రేక్షకుల తరఫున ఆయనకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్దాం. ఆయన వయస్సు అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ఆయన విషయంలో మాత్రం వయసు అనేది క్రైటీరియా కాదు. ఎందుకంటే ఆయన ఉత్సాహం ముందు వయస్సు ఓడిపోయింది. ఆయన పని ముందు, ఆయన పనితనం ముందు వయసు ఓడిపోయింది. ఆయన వేగం ముందు వయసు ఓడిపోయింది. ఆయన ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆయన యాంబిషన్ ముందు వయసు ఓడిపోయింది. అందుకని ఆయన వయసు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే అది ఆయనే మర్చిపోయాడు. మనం గుర్తు చేయటం ఎందుకు తరతరాకి. ఆయన ఎట్లా ఏంటి చంద్రబాబు నాయుడు మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన పని ఏంటి అంటే అది మీరు ఒక గంట కాదు, 2 గంటలు కాదు, ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ డిబేట్ పెడితే తప్ప చెప్పలేం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అంతే కదా. ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడ మొత్తం ఒక వర్గం దౌర్జన్యం ఎక్కువ ఉండేది. ర్యాగింగులు అవి ఇవి చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా కూడా ఈయన అంటే దాన్ని ఆ ర్యాగింగ్ని వాటిని ఎదుర్కోవటానికి ఈయన సపరేట్ సైన్యాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. చేసి ర్యాగింగులు అవి కాదు, మనం సోషల్ సర్వీస్లో పోటీ పడదామని చెప్పాడు. దాన్ని మార్చాడు, అక్కడ డెమోగ్రఫిక్స్ని మార్చాడు. అంటే అటువంటి పనులు చిన్నతనంలోనే చేసిన వ్యక్తికి ఇప్పుడు స్టేట్ దానికి మొత్తం ఆ రీషేప్ చేయటంలో ఆయన చూపిస్తున్న విధానాలు కానీ, ఆయన అనుసరిస్తున్న విధానాలు కానీ, ఆయన చేస్తున్న పని కానీ అవన్నీ కూడా ఈ మొత్తం ఈ తరం రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. ఆయన్ని చూసి ఆయన ఏం చేస్తున్నాడో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనకేదో పదవి వచ్చింది, ఈ పదవి శాశ్వతం అనుకుంటారు. పదవి శాశ్వతంగా ఉండదు. నువ్వు చేసే పని శాశ్వతంగా ఉంటుంది. నువ్వు చేసే పని శాశ్వతంగా ఉంటుంది అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది అది. ఈ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు చాలామంది చూస్తుంటాం మనం. అందరూ నేనైతే నా అనుభవంలో నేను చాలామందికి చెప్పాను, నువ్వు 1 టైం ఎమ్మెల్యేవి మళ్ళీ గెలవు అని చెప్పా. నాకు కూడా మొహమాటం లేకుండా నేను చాలామందికి చెప్పా. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ వచ్చినా గెలవాల. చాలామందికి టికెటే రాలేదు, వచ్చినా గెలవలేదు. ఇప్పుడుగా చాలా నా జర్నలిజం అనుభవంలో చెప్తున్నా. ఎందుకు అంటే అతని వైఖరి చూస్తే, కాన్స్టిట్యున్సీలో అతను ప్రవర్తిస్తున్న తీరు కానీ, అతను చేస్తున్న పనులు కానీ చూస్తే మనం క్లియర్ కట్టే చెప్పేయచ్చు, నువ్వు 1 టైం ఎమ్మెల్యే మళ్ళీ నువ్వు గెలవు అని. మరి చంద్రబాబు నాయుడు మరి ఒక 7 సార్లు 8 సార్లు ఆయన కంటిన్యూస్గా కుప్పం నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ప్రజలు ఓట్లు వేస్తూనే ఉన్నారు. అంటే ఆయన కుప్పం ప్రజల్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేశాడు అనేది కుప్పం నియోజకవర్గాన్ని కేస్ స్టడీ చేసి తెలుసుకోవాలి. కుప్పం నియోజకవర్గంలో లైవ్లీహుడ్ ఉండేది కాదు.
పేదరికం మొత్తం దాదాపుగా 90% పేదలు ఉండే కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ చేద్దామంటే నీళ్లు ఉండవు, క్లైమేట్ సరిగ్గా ఉండదు, డబ్బులు లేవు, ఏం చేయాలి అనే దానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సొల్యూషన్ ఏంటి అంటే, నీకు 2 పశువులను పెంచు, గేదెలను పెంచు, వాటి పాలు అమ్ము, నీకు ఇంత వస్తుంది ఇన్కమ్ అని చెప్పి ఆయన స్వయంగా చేసి చూపించి కొన్ని కుటుంబాలని ప్రాక్టికల్గా చూపించి కుప్పం మొత్తం స్ప్రెడ్ చేస్తే కుప్పంలో పాల వెల్లువ వచ్చింది. వైట్ రెవల్యూషన్ తెచ్చాడు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైవ్స్. అంటే అటువంటి పనులు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త క్రాప్స్ పెంచటం, బెల్ పెప్పరు, బేబీ కార్న్, ఇటువంటివి పేర్లు ఫోటోలు చూడటం తప్ప ఎట పండించాలో తెలియని రైతులకి వాటికి అవి నేర్పి చూపించాడు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించేవాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీతోటి. ఇట్లా 1 కాదు 2 కాదు, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు చెప్పాలి అంటే ఒక కంటిన్యూస్గా 4 రోజులు డిబేట్ పెట్టాలి. Please subscribe to Leo News for more videos.